హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నా. మీరు బాగున్నారా? మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఇక్కడైతే నేను వంకాయ టమాటో కర్రీ చేసి చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ వంకాయ కర్రీ ఎలా చేయాలో అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా నా స్టైల్లో నేను ఎలా చేస్తాననేది ఇక్కడ చూపిస్తున్నాను. చూస్తూ ఉండండి, వీడియో కంటిన్యూ అవుతుంది. ఇక్కడైతే ఒక కడాయి తీసుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలండి. గ్యాస్ ఆన్ చేసుకున్నాక అందులో ఒక ఆయిల్ వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్స్. నేను పావు కేజీ వంకాయలతోటి చేస్తున్నాను, కొంచెమే చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే కళాయి పెట్టుకున్నాక ఇందులోకి ఆయిల్ పోసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసుకొని వంకాయ ముక్కలైతే ఉప్పులా వేసుకుంటాంగా, ఉప్పు వాటర్లో అవి తీసి ఇంకా తాలింపులో అయితే వేసుకోవాలి. ఇందులో మెయిన్గా ఇవేనండి, పచ్చిమిరపకాయల కారం అయితే వేస్తాను. పచ్చిమిరపకాయలు మెత్తగా మిక్సీ పట్టి అదైతే వేస్తాను. ఒకసారి మూత తీసి చూస్తే ఇలా మగ్గిపోయి ఉంటాయి. ఇందులోకి కొంచెం పసుపు, సాల్ట్, నెక్స్ట్ ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్టు, అది కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కిందకి మీదకి ఒకసారి కలుపుకోండి. ఇది పచ్చిమిరపకాయల పేస్టు, వంకాయ ముక్కలు ఆయిల్లో మంచిగా మగ్గించుకోవాలి. ఎంత బాగా మగ్గితే అంత బాగుంటుంది. అంటే పచ్చి వాసన పోవాలండి. పచ్చిమిరపకాయలు అనేవి పచ్చివి కదా, అందులో కొంచెం పచ్చి అనేది ఉంటుంది కదా, ఆ పచ్చి అంతా పోయేంత వరకు ఉడికించుకొని ఒక 5 మినిట్స్లో అయితే మంచిగా మగ్గిపోతాయి. ఆ 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే ఇలా ఉడికిపోతాయి. ఇప్పుడైతే ఇందులోకైతే టమాటా వేసుకొని ఉడికించుకోవాలి. అంతే, ఇంకా ఆల్రెడీ మనం కారం వేసుకున్నాం కాబట్టి ఇంకా కొత్తగా కారం, రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేయాల్సిన అవసరం లేదండి. కొంచెం ఈ టమాటాలు ఉడకటానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. ఫస్టే ఒకేసారి ఎక్కువ వేసుకోవకండి, ఎందుకంటే టమాటాలు ఉడికేటప్పుడు వేసామనుకో టమాటాలు తొందరగా స్మాష్ అయిపోతాయి, మంచిగా ఉడికిపోతాయి. ఇంకా చూడండి, వేడి వేడిగా కర్రీ అయితే రెడీ అయిపోయింది. 5 మినిట్స్ మూత పెడితే ఇక చూడండి, ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా ఉడికిపోయింది. ఇందులోకి కొంచెం ధనియాల పొడి అండ్ వేసి కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేయడమే అండి. కొంచెం అటు ఇటు కిందకి మీదకి ఒకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే కర్రీ అయితే వేడి వేడిగా రెడీ అయిపోతుంది. చపాతీలోకైనా, రైస్లోకైనా, దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా చూడండి ఎంత యమ్మీ యమ్మీగా ఉందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. అందుకే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని చూపిస్తున్నాను, చూడండి ఎంత బాగుందో. బాయ్ బాయ్, వీడియో ఇంతే.